వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేస్తామని వెల్లడి. విజయనగరం జిల్లా పర్యటనలో గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు. బైక్ చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్. వివరాలను వెల్లడించిన పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి. శ్రీ విశ్వవసునామ ఉగాది వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచనల మేరకు ఈ నెల 30వ తేదీన ఉగాది వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగువారి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు, అరటి చెట్లతో అలంకరణ చేయాలని సూచించారు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, ప్రసాదాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ నిర్వహించాలని ఆదేశించారు. ఉగాది వేడుకలను పురస్కరించుకొని 30వ తారీఖున ఉగాది పర్వదినం నాడు ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మీటింగ్కి వెళ్ళినప్పటికి కూడా వారు అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చిన మీదట ఈరోజు అన్ని శాఖలతో కూడా ఒక సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని మనం రేపు ఆ ఏర్పాట్లు ఎలా చేయాలనే దాని మీద ఈరోజు ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది. అందులో భాగంగానే అందరం ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాటును సమీక్షించడం జరిగింది. ఇన్విటేషన్స్ అన్నీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరికి పంపించాలి అందరికీ కూడా పంపడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ, సినీ నటులు శుభ్రేఖ సుధాకర్లకు శ్రీ గురునారాయణ కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నామని కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ గాయకులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1న విజయనగరం పట్టణంలో ఆనందగజపతి కళాక్షేత్రంలో కళాపీఠం 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వారికి పురస్కారం అందజేయనున్నామని వెల్లడించారు. పట్టణంలో ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వార్షికోత్సవ వివరాలను ఆయన తెలిపారు. కళాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు లలిత సంగీతిక దర్శకులు బండారు చిట్టుబాబు, సినీ సంగీత దర్శకులు మాధవ్ పెద్ది సురేష్, మధుర గాయని పి సుశీల, సంగీత దర్శకులు మనుషులకు పురస్కారాలు అందజేయడం జరిగిందని తెలిపారు. మొదలుపెట్టినటువంటి మా గురువుగారు అయినటువంటి బండారు చిట్టుబాబు గారితో మనం సన్మానం, వారికి పురస్కారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత మాధవపల్లి సురేష్ గారు, గత సంవత్సరం శ్రీమతి సుశీలమ్మ గారు, మణిశర్మ గారులతో కూడా మనందరం కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం ఎవరా అని మనం ఆలోచించగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలోంచి ఎవరో ఒకరు రావాలనేటువంటి సదుద్దేశంతో నేను ఆహ్వానించిన వెంటనే శ్రీమతి ఎస్పి శైలజ గారు చాలా సంతోషంతో అంగీకరించారు మన విజయనగరం అనగానే. ఆమె మరి వారి యొక్క భర్త గారు అయినటువంటి ప్రముఖ నటులు శ్రీ సుధాకర్ గారు, వారిద్దరు దంపతులకు కూడా మనం జీవిత సాఫల్య పురస్కారాన్ని మన కళాపీఠం ద్వారా అందించాలన్నటువంటి రేపు మనం తలపెట్టినటువంటి కార్యక్రమం. ఇవాళ 90 ఏళ్ల వయసులో శ్రీమతి సుశీలమ్మ గారు వారంతటి వారుగా నేను నీ పుట్టినరోజు మన ఈ ఫంక్షన్ జరుగుతుంది, నేను వస్తున్నానని ఆమె చెప్పడం ఇది ఒక చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఒక సంగీత సరస్వతి మనకి విజయనగరానికి రావడం, మనలందరినీ ఆశీర్వదించడం కోసం వస్తున్నారు, అందుకే రావాలని కూడా నేను చెప్పాను. ఆవిడ చాలా శ్రమ తీసుకొని వస్తున్నారు. ఈ సంతోషమైన వార్త మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మరొక మన గెస్టల్లో పెద్దవాళ్ళందరూ కూడా శ్రీ గౌరవనీయులైనటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు మంత్రివర్యులు, వారు ఈ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. సభా కార్యక్రమం అది. ముందుగా మనం 4 గంటల కార్యక్రమంలో 4 గంటలకు ప్రారంభిస్తాము. సంగీత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 4 గంటల నుంచి మనం మళ్ళీ సభా కార్యక్రమం వరకు కూడా మన కళాపీఠంలో ఉన్నటువంటి గాయనీమణులందరూ గాయకుల చేత కూడా ఈ కార్యక్రమాన్ని పాటిస్తాం. శైలజ గారు కూడా ఆ తర్వాత మనం ఆ ఈవినింగ్ పార్ట్లో ఆవిడ సన్మానంలో ఆవిడ కూడా చాలా పాటలు పాడడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. మనం ఈ కార్యక్రమానికి తర్వాత మన ఆర్కెస్ట్రా
మన చిరంజీవులు సాయి పవన్ వాళ్ళ ఆర్కెస్ట్రా తోటి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మనం చూస్తున్నాం. గస్టల్లో మరొక వ్యక్తి, ప్రముఖమైనటువంటి వ్యక్తి శ్రీ ఇమంది రామారావు గారు. మీ అందరికీ తెలిసిన పత్రికా ప్రముఖులు, శ్రీని క్రిటిక్. ఆయన మరి చాలా చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ ఆయన. కె విశ్వనాథ్ గారు వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వారిని కూడా నేను ఒక గెస్ట్గా మనం ఆహ్వానించడం జరిగింది. వీరందరూ మన కార్యక్రమానికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని రీజనల్ మేనేజర్ దంతులూరి రామకృష్ణరాజు పేర్కొన్నారు. కొత్తపేట ఏపీజీవీబీ బ్రాంచ్ ప్రాంతం మారిన నేపథ్యంలో కెనరా బ్యాంకు పక్కన ఏర్పాటు చేసిన ఏపీజీవీ బ్రాంచ్ కార్యాలయాన్ని ఈరోజు రీజనల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు చేరువుగా ఏపీజీవీబీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇంతవరకు ఖాతాదారులు ఏపీజీవీబీని ఎలా ఆదరించారో ప్రాంతం మారిన తర్వాత కూడా అదేవిధంగా ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం అడ్మిన్ కె సుశీల్ వర్మ, అడ్వాన్స్ మేనేజర్ డి గణేష్, ఏపీజీవీబీ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంటా అప్పలనాయుడు, ఏపీజీవీబీ ఎంప్లాయీస్ యూనియన్స్ జనరల్ సెక్రటరీ కేవీఎస్విఎన్ రాజు, కొత్తపేట బ్రాంచ్ మేనేజర్ పద్మప్రియ, సిబ్బంది రమాదేవి, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కొత్తపేట బ్రాంచ్ కొత్త ప్రెమిసెస్కి మార్చడం జరిగింది. ఈ సందర్భంలో ఈ బ్రాంచ్ ఓపెనింగ్కి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరోవర్ ఇక్కడ మన బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధికి అండ్ కస్టమర్లకి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇంతకుముందు ప్రెమిసెస్ని ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ మన బ్రాంచ్లో, మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్రాంచ్లో అన్ని రకాల డిపాజిట్ సౌకర్యాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. మోరోవర్ లోన్ సదుపాయం కూడా అన్ని రకాల లోన్లు, హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, బంగారం మీద రుణాలు కానీ, అండ్ ఎస్ఎంఈ లోన్లు కానీ, ముద్రా లోన్లు కానీ అన్ని రకాల లోన్ సదుపాయం కూడా కలదు. దయచేసి కస్టమర్లు అందరూ ఈ కొత్త ప్రెమిసెస్ని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాం. మీ ఆర్థిక అవసరాలన్నింటికి మా బ్యాంక్ సహకరిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జిల్లా రామ్ చరణ్ యువశక్తి మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్ నందు జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు గురాన అయ్యలు గారు మాట్లాడుతూ, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రామ్ చరణ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారన్నారు. సినిమాకు సినిమా వేరియేషన్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నారన్నారు. గ్లోబల్ స్టార్గా ఎదిగిన తన అంకిత భావం, వినయం మారలేదన్నారు. అనంతరం మెగా అభిమానులు జనసేన నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. రక్తదాతలకు మెమంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. రక్తం మీరు దానం చేయండి, రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలని రక్షించండి అని చెప్పి పిలుపునిచ్చిన మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే సేవ అనే భావంతో ఉన్న ఆ కుటుంబంలోని ఇంకొక ఆనిముత్యం, తండ్రి కంటే నేను ఇంకొక 2 సేవలు ఎక్కువ చేస్తానని చెప్పే మనస్తత్వం ఉన్న రామ్ చరణ్ గారి తాలూకా పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఇక్కడ విజయ బ్లడ్ బ్యాంక్లో చేసుకోవడం నిజంగా చాలా ఆనందకరం. ఎంతోమందికి రక్తదానం ఇవ్వాలనే ఆలోచనతో యువకులందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రామ్ చరణ్ గారు ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి. అతి తక్కువ సమయంలోనే ఇంత పేరుని ఆర్జించడం చాలా కష్టమైన విషయం. అటువంటిది ఒక్క సినీ రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా ఆయనకంటూ ఒక
ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి రామ్ చరణ్ గారి అభిమానులు అవనేందుకు అందరం కూడా చాలా సంతోషిస్తూ మినిమం ఎస్సీ వర్గీకరణలో రెల్లి వాటి ఉపకులాలకు 5% రిజర్వేషన్ పెంచాలని రెల్లి కుల సంఘ నాయకుడు పొడుగు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. రెల్లి వాటి ఉపకులాల సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద చేపడుతున్న నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1% రిజర్వేషన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్నా రెల్లి కులస్తులకు మాత్రం రిజర్వేషన్ పెంచడం లేదని వాపోయారు. ఎన్ని రోజులైనా నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రిని నేషనల్ ఎస్సీ కమిషన్ని అందరినీ మేము వేడుకుంటుంది ఒకటే, మా ఎస్సీకి రాష్ట్ర స్థాయి యూనిట్లోని 5% రిజర్వేషన్ కల్పిస్తూ జిల్లా స్థాయి యూనిట్లో 5%, జోనల్ స్థాయిలో కూడా 5% రిజర్వేషన్ కల్పించమని కోరుతున్నాం. మేము ఎందుకు కోరుకుంటున్నామంటే మా తెల్లవారు లేచి పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్న మా సోదరులు కష్టాలను చూడండి, బజార్లో పళ్ళు అమ్ముతున్న మా తల్లుల యొక్క కష్టాలను చూడండి. రోజు మీరు చూస్తున్నారు 100 సంవత్సరాలు వెనక్కి ఏ విధంగా ఉన్నామో ఈ రోజుగా రాజ్యాంగం 78 సంవత్సరాల కార్యాచరణలో వచ్చే కూడా మా స్థితిగతులు రోజుకి దయనీయంగా తయారైంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం రెల్లి అనే ఒక ఉపకులం ఉన్నదని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోని ఎస్సీ వర్గీకరణ బిల్లులో మాట్లాడుతున్న క్రమంలోని మాట్లాడినప్పటికీ మాకు ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకి మా విజయనగరంలోని లంకాపట్నం జన్నుగొడ్లు ఇప్పటికీ పట్టాలు లేని ఇల్లులు ఉందంటే మా మీద కుల వ్యవస్థ ఎంత దూరం ఉందో ఆలోచించండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా గత 15 సంవత్సరాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా రెల్లి అనే ఉపకులానికి చివరి వరకు వెళ్ళాక అప్లికేషన్లు తీసి పక్కన పడేయడం, వాళ్ళ కులాల వాళ్ళకి మాత్రమే చివరికి 15,000 రూపాయలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా వాళ్ళ కులాల వరకే ఇస్తున్నారు. దీంట్లో కుల వివక్షత ఏ లోతులో ఉందన్నది ప్రజలందరూ గమనించాల్సి, ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వారు మాకు ఈ ధర్నాకి సపోర్ట్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి దేవాలయం వద్ద శ్రీ ధన్వంతరి నారాయణ హోమం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ గ్రూప్ ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ నారాయణ ప్రతిరూపం అయిన శ్రీ ధన్వంతరి సర్వరోగాలకు నివారించే వరదాయిని అని అన్నారు. లోక కళ్యాణం కోసం ఇక్కడ 60 మంది ఋత్వికులు, 54 హోమగుండాలు, 163 దంపతులచే నారాయణ హోమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక భక్తులు వచ్చి హోమం దర్శించుకుని తీర్థ ప్రసాదములు పొందినట్లు తెలిపారు. సుమారు 70 మంది వేద పండితుల సాక్షిగా మేళ తాళాల మధ్య కన్నుల పండుగగా నారాయణ హోమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మూడో నెల 2025వ సంవత్సరంలో కొత్తపేట కొత్త కోవిలలో వేణుగోపాలస్వామి ఆలయంలో ధన్వంతరి నారాయణ హోమం మహా అద్భుతంగా కని విని ఎరిగిన రీతిలో ఉత్తరాంధ్రలోనే ఈ 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ ధన్వంతరి హోమం దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఏ కరీం అన్నారు. డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. పార్లమెంట్ వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వక్ఫ్ పరిరక్షణ ఆస్తులపై వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులపై సమగ్రంగా నివేదికలు జరిపించి సమగ్రమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాటిని తుంగలో తొక్కి అనేక అమెండ్మెంట్స్ చేసి వాటి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని మేము తిప్పికొడుతున్నాం. ఎందుకంటే దేశంలో 140 మంది ప్రజలు 140 కోట్ల ప్రజలు ఈ విషయానికి అందరూ గ్రహించారు. దేశంలో ఉండే 1 లక్షకు పైగా మసీదులు, వాటికి సంబంధించిన గోళీలు బాబా గారి దర్గాలు, వాటికి అనుబంధ సంస్థలైనటువంటి సంస్థల యొక్క ఆస్తులపై పరిరక్షణ చేయకుండా వాటిని అమెండ్మెంట్ చేస్తూ ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఒక చట్టరూపమైన వాళ్ళకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ నాయకులకు అనుకూలంగా చట్టాలను తీర్చిదిద్దుకొని
వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు భారత ముస్లింలు 25 కోట్ల భారత ముస్లింలు తిప్పికొడుతున్నాం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. 25 కోట్ల భారత ముస్లింలే కాకుండా ఈ దేశంలో ఉండే మన అన్నదమ్ములు, హిందూ అన్నదమ్ములు, మిగతా వర్ణాలు, కులాలు అందరూ కూడా ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, వారి కేబినెట్ వర్గం మేము బిల్లు చేసి తీరుతాం, అమెండ్మెంట్ చేసి తీరుతామని మొండి వైఖరిని సాధిస్తున్నారు. ఆ మొండి వైఖరిని మార్చుకొని ఆ బిల్లును రద్దు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి చేశారు. ఆ ఇఫ్తార్ విందు మీరు స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం, ఓట్ గ్యాదరింగ్ కోసం తప్ప మీరు మైనారిటీలపై ఎటువంటి ప్రేమ కానీ, ఆత్మీయత కానీ, అభిమానం కానీ లేదని ఇంత ముందుండి కూడా ఇప్పటివరకు మాకు క్లియర్గా తెలుసు. అయితే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు మీరు. ఆ ఇఫ్తార్ విందుకి ఏ ప్రజలు కూడా వెళ్ళకూడదని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఓన్లీ మైనారిటీల యొక్క ఓట్ గ్యాదరింగ్ కోసం చేస్తున్న ఈ ఇఫ్తార్ విందుకి ఎవరు హాజరవ్వకుండా అందరూ ఖండించాలని ముక్త కంఠంతో మేము తెలియపరుస్తున్నాం. విజయనగరంలోని 25వ డివిజన్లోని రామానాయుడు రోడ్డు పీజీ స్టార్ హాస్పిటల్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు పాల్గొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు తప్ప డివిజన్లో ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కె అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తున్నామన్నారు. ప్రకారం గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ గారి సూచనలను అనుసరించి ప్రతి లక్షవారం కూడా నగరపాలక సంస్థలోని ఒక వార్డులో పర్యటించి సంబంధిత సిబ్బందితోటి అన్ని విభాగాల తాలూకా సిబ్బందితో పర్యటించి ఆయా సంబంధిత వార్డు గౌరవ కార్పొరేటర్ గారితో ఏవైతే వార్డులో సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా గుర్తించడం జరుగుతుంది. మనం ప్రజలకు ఏవైతే అందించవలసిన కనీస సౌకర్యాలు, రోడ్లు, కాలువలు, మంచినీరు, శానిటేషను, లైటింగు, అదేవిధంగా ఈ కమ్యూనిటీ బిల్డింగ్స్, వీటికి సంబంధించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, లోపాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి ఆయా సంబంధిత విభాగాలకు వాటిని తెలియజేసి వెంటనే వాటిని పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మన 25వ వార్డులో గౌరవ కార్పొరేటర్ గారు శ్రీమతి ఎడ్ల కృష్ణవేణి గారి వార్డులో పర్యటించి మనము ఒక కాలువకు సంబంధించి, అదేవిధంగా ఈ మన పెద్ద చెరువులోను ఏదైతే ఆ ఫుట్పాత్ కిందని ప్లాస్టిక్ వేసి చేస్తున్నారో అటువంటి సమస్యలను అన్నింటినీ కూడా మనం గుర్తించడం జరిగింది. వాటిని వెంటనే రెక్టిఫై చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. కావున ఈ విధంగా ప్రతి లక్షవారం కూడా ఒక్కొక్క వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను మనం వెంటనే పరిష్కరించడానికి ఈ వార్డు పర్యటన ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మహిళల కోసం బీసీ రుణాలు అందించేందుకు నిర్ణయించిన మేరకు రేపు ఎల్లుండి రాజేష్ స్టేడియంలో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మేరకు, ఎల్లుండి ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు ఎంపిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కావున లబ్ధిదారులు పై కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా కోరారు. రేపు 1 నుండి 30 డివిజన్ల వరకు, ఎల్లుండి 31 నుండి 50 డివిజన్ల వరకు ఎంపిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నగరపాలక సంస్థకు సంబంధించి బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 కింద ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ అనే పథకం కింద మొత్తం 366 యూనిట్లు మంజూరైనాయి. 75,000 సబ్సిడీతో 2 లక్షల వరకు యూనిట్ని గ్రౌండ్ చేయొచ్చు. అలాంటివి 271 యూనిట్లు. అలాగే 1,25,000 సబ్సిడీతో 3 లక్షల వరకు యూనిట్ గ్రౌండ్ చేయొచ్చు. అలాంటివి 71 యూనిట్లు. అలాగే 2 లక్షల సబ్సిడీతో 5 లక్షల వరకు యూనిట్ గ్రౌండ్ చేయొచ్చు. అలాంటివి 24 యూనిట్లు. మొత్తం 366 యూనిట్లు మాకు మంజూరైనాయి. మాకు ఇంతవరకు అప్లికేషన్స్ లబ్ధిదారుల నుంచి 2,820 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 2,820 అప్లికేషన్స్ను కూడా రేపు ఎల్లుండి అంటే మార్చి 28, మార్చి 29 తేదీల్లో రాజీవ్ క్రీడా ప్రాంగణంలో మొదటి రోజేమో 1 నుంచి 30 వార్డులకు సంబంధించి దరఖాస్తుదారులకు, అలాగే రెండో రోజు అంటే 29 మార్చి
31 నుంచి 50 వార్డుల వరకు దరఖాస్తుదారులకు బ్యాంకర్స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కాబట్టి సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 30 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులేమో రేపు రావాలి. 31 నుంచి 50 వార్డులకు సంబంధించిన దరఖాస్తుదారులు ఎల్లుండి రావాలి. కాబట్టి ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ఇస్తున్న ఈ అపురూపమైన అవకాశాన్ని చేజిక్కించుకొని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా దరఖాస్తుదారులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీలు కల్పించుకొని ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. పార్తీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీతానగర్ మండలం నిడగల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించినా, అభివృద్ధికి అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడు చెరువులు, స్థలాలు కబ్జాలు కోరుకున్నా ఎదిరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమన్నా సహించేది లేదన్నారు. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా చురుకులు చెప్పారు. అందరూ కూడా 3 రెక్కలు, ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నదో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు, చెరువులు వదల్లా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. విజయనగరం జిల్లా మెంటడ మండలం వాణిజ్య గ్రామంలో గురువారం రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు కనిగిరి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు పడాల అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మిమ్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. రోగులకు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజనగరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మునకాల జగన్, గొర్రెల శ్రీనివాసరావు, రాయి సురేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షులు కుస్మంత్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది పురస్కారాల్లో ఇటీవల 8 షాపుల్లో దొంగతనం చేసిన విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వర కళ్యాణ మండపంలో ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు కుస్మంత్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది పురస్కారాల్లో ఇటీవల 8 షాపుల్లో దొంగతనం చేసిన దొంగలను అతి తక్కువ సమయంలో పట్టుకున్న సిఐ జిఏవి రమణ, ఎస్ఐ కె లక్ష్మణరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పూసర్ల మోహన్ రావు, కొల్లా సాంబమూర్తి, ఆర్శెట్టి ఏడుకొండలు, ఉప్పల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బైక్ చోరీ కేసులో నిందితుడు అరెస్టు, సీసీ కెమెరాల్లో నిందితుని గుర్తింపు. నిందితుడు గుమలక్ష్మీపురానికి చెందిన నిమ్మల శివాజీగా గుర్తింపు. నిందితుడు గుమలక్ష్మీపురం బస్ నుంచి వచ్చి బైకులు చోరీ. నిమ్మల శివాజీ గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి చెడు వ్యసనాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడ్డాడు. 17 కేసుల్లో 13 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు గుర్తించిన పోలీసులు మన్యం జిల్లాలో 8 బైకులు, విజయనగరంలో 4, శ్రీకాకుళంలో 1 చోరీ గురైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చోరీ అయిన 17 బైకులు తక్కువ రేటుకు అమ్మి నిందితుడు శివాజీ ఈజీ మనీ కోసం చెడు వ్యసనాలకు పాల్పడవద్దని ఎస్పీ మాధవరెడ్డి సూచన చేశారు. ఒక వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు దిగి ఒక బైక్ దగ్గరకు వచ్చి ఆ బైక్ను తీసుకొని పోవడం గమనించడం జరిగింది.
సో అది అనుమానం వచ్చి ఈ బైక్ అఫెండర్ లాగా నిర్ధారణ చేసుకుని తర్వాత ఈ బస్సు ఆ గుమ్మలక్ష్మీపురం నుంచి వచ్చే బస్సులో అతను రావడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఇతని గురించి వెరిఫై చేసినప్పుడు ఇతని పేరు నిమ్మల శివాజీ అనేసి తెలిసింది. సో ఇతన్ని మనము తీసుకొని విచారిస్తే దాదాపుగా ఒక 17 బైకులు ఇతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆ 17 బైకులు కూడా రికవరీ చేసి ఇవాళ మేము ముందు ఉంచాము. సో ఇతను ప్రధానంగా గతంలో సెక్యూరిటీ గార్డ్గా హైదరాబాద్లో జీవనం చేసుకుంటూ తర్వాత అది వదిలేసి కొంచెం చెడు వ్యసనాలకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ విధమైన కారణాలతో పాత కీస్ ఇవి బైక్లు ఇవి ఉంటాయి, అవి పెట్టుకోవడం, ఎక్కడన్నా బైక్స్ అట్లా వదిలేసి ఉండేటి గమనించి ఆ బైకులకి కీస్. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో గురువారం నిర్వహించిన వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రిసైడింగ్ అధికారి ఆర్ వెంకటరమణ తెలిపారు. వైఎస్ఆర్ పార్టీకి చెందిన భోగాపురం 1 ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మి ప్రతిపాదించగా ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ప్రిసైడింగ్ అధికారి వెంకటరమణ ఏకగ్రీవంగా ప్రకటించారు. వైస్ ఎంపీపీగా నాగలక్ష్మి ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం అందజేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ కె గాయత్రి, తహసీల్దార్ ఎం సురేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భోగాపురం వైస్ ఎంపీపీ మరియు డెంకాడ మండలం గున్పూర్పేట పంచాయతీ ఉప సర్పంచ్ గురువారం జరిగిన ఎన్నిక వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారికి ఏకగ్రీవం కావడంతో కూటమి నాయకులు పూర్తిగా ఫెయిల్యూర్ అయినట్టు తెలుస్తుంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అంతా తానే నడిపించాల్సి ఉండగా అటువంటి ఊసే లేకపోవడంతో టీడీపీ జనసేన మధ్య లుకలుకలు ఉన్నట్లు ఇట్టే అర్థమవుతుంది. అధిష్టానం మాత్రం అంతా కలిసిగట్టుగా పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాలని సూచించినప్పటికీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉన్నట్లు ఈ ఎన్నిక ఉదాహరణగా చెప్పవచ్చు. భోగాపురం మండలంలోని 16 ఎంపీటీసీలు గాను 7 ఎంపీటీసీలు కూటమి ప్రభుత్వం ఉండగా 9 ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయితే ఈరోజు సమావేశానికి కూటమి ఎంపీటీ సభ్యులుగానే గౌరవ సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ హాజరు కాకపోవడం విశేషం. దీంతో వైఎస్ఆర్ పార్టీకి వైస్ ఎంపీపీ పదవి ఏకగ్రీవం అయింది. అదేవిధంగా గున్పూర్పేట పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక జరగగా 10 మంది వార్డు మెంబర్లు వైకాపాకు చెందిన వాకాడ అప్పలనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ 2 వైకాపా ఖాతాల్లో జమ అయింది. 2 చోట్ల వైకాపాకు చెందిన వేరు ఏకగ్రీవంగా గెలుపొందడంతో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల నడుమ సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇక్కడ పట్టు సాధించలేకపోయారని పలువురు వారి మధ్య పనితీరుపై గుసగుసలాడుకుంటున్నారు. కూటమి నాయకులు ఎవరికి వారే యమునా తీరే వ్యవహరించడంతో వైస్ ఎంపీపీ ఉప సర్పంచ్ చేజాతులారా చేజార్చుకున్నారు అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మన్యం ఏజెన్సీలో గజరాజుల సంఖ్య పెరిగింది. ఈరోజు తెల్లవారి 4:30 సమయంలో పిల్ల ఏనుగు జన్మించింది. ఏజెన్సీలో ఏనుగుల సంఖ్య 8కి చేరుకుంది. తల్లి పిల్ల ఏనుగులు సురక్షితంగా ఉన్నాయని ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారి మణికంఠేష్ తెలిపారు. పిల్ల ఏనుగు చుట్టూ రక్షణగా తోటి ఏనుగులు కాపలా కాశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి. విజయనగరం జిల్లా పర్యటనలో గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేస్తామని వెల్లడి. బైక్ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్. వివరాలను వెల్లడించిన పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.
జిల్లా